నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మేమే ఉద్యోగాలు ఇచ్చాం, కాదు మేమే ఇచ్చాం. తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటలివి. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా రాష్ట్రంలో కొలువుల కొలిమి చల్లారట్లేదు. ఉద్యోగాల భర్తీపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏమాత్రం తగ్గటం లేదు. తమ హయాంలో యువ వికాసం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే యువ విలాపము అంటూ సెటైర్లు సంధిస్తున్నారు కేటీఆర్. వాస్తవంగానే తెలంగాణలో నిరుద్యోగం తగ్గిందా? కాంగ్రెస్ పాలనతో నిరుద్యోగుల కలలు సాకారమయ్యాయా? రేవంత్ ప్రభుత్వం వచ్చిన నోటిఫికేషన్లు ఎన్నున్నాయి? భర్తీ చేసినటువంటి పోస్టులు ఎన్ని? జాబ్ క్యాలెండర్ అమలవుతోందా? యువతకు ఉద్యోగాలు ఇచ్చిందెవరు? నిరుద్యోగుల్ని నిండా ముంచిందెవరు? ఈ కొలువుల కొట్లాటపైనే ఇవాళ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు ఇందిరా శోభన్ గారు అండ్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. ప్రజెంట్ బీజేపీ అధికార ప్రతినిధి మనకు అందుబాటులోకి వచ్చారు. నరేష్ గారు బీఆర్ఎస్ నేత, బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్. నమస్కారం అండి అందరికీ. నమస్తే రోజు గారు. రైట్, ముందుగా నరేష్ గారు, మొత్తం అంతా చేసింది 10 ఏళ్లలో మేమే ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, ఇప్పుడు అవి ఉద్యోగ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చింది. కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి యువతకు అని మీరు గట్టిగా అడుగుతున్నారు. కానీ ఈ 10 నెలల్లో మీరు 10 ఏళ్లలో చేయనిది ఏదైతే ఉందో అది మేము చేసి చూపించాము 10 నెలల్లోనే అని చెప్తున్నారు. ఇంకా చేయాల్సింది కూడా ఉంది అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏంటి మరి మీ ప్రాబ్లం? ఇప్పుడు రోజా గారు, నేను చెప్పడమే కాదు, మీరు చెప్పడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వారిని అడగండి, లేదంటే అధికారులను అడగండి, ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వారు ఎప్పుడు ఇవ్వడం జరిగింది, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టిర్రు, కనీసం వీళ్ళు ఎగ్జామ్ అన్న పెట్టారండి. మన గ్రూప్స్ తప్ప అవి తప్ప ఎగ్జామ్స్ పెట్టింది మేము, నోటిఫికేషన్లు వేసింది మేము, అనౌన్స్ అంటే కంప్లీట్ ఇచ్చే టైంలో ఎలక్షన్ రావడం, కొంత జాప్యం జరగడం, కొన్ని నియామకాలలో కొంత న్యాయపరంగా పోరాటాల వల్ల కొంత జాప్యం జరగడం, వీటి వల్ల లేట్ జరిగింది. అయితే ఇక్కడ ఎంతసేపటికి కూడా మీరు ఇంతసేపు మాట్లాడిపించారు, బహుశా అది లైవ్ అనుకుంటా నేను. ఆ లైవ్ లో వారు మాట్లాడేది ప్రజలకు మరి కనీసం ఆ జ్ఞానం లేదనుకుంటారో ముఖ్యమంత్రి గారు, లేకపోతే అంత అవగాహన లేదనుకుంటారో తెలియదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,02,000 కోట్లతో కాళేశ్వరం కడితే పనికి రావట్లేదు అంటున్నారు. కానీ అదే కాళేశ్వరం నీళ్ళు కొండపోచమ్మ సాగర్ నుంచి లేదా మలనా సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు మూసి పునరీకరణ చేస్తా, ఆ వచ్చిన నీళ్లు కాకుండా ఇంకా నేను 1,50,000 కోట్లు పెడతా ఉంటున్నాడు. 53 కిలోమీటర్లకు ఏం లేకుండా గ్రావిటీ ద్వారా సుందరీకరణ చేయడానికే 1,50,000 కోట్లు అయితే, మరి ఇన్ని రిజర్వాయర్లు, ఇంత లిఫ్ట్ సిస్టమ్, ఇంత కట్టినటువంటి వాటికి 1,02,000 కోట్ల రూపాయలు ఎట్లా ఎక్కువైతుందని వారు కనీసం అవగాహన ఉండాలి. ప్రజలకి మాట చెప్పేటప్పుడు ప్రజలకు తెలుస్తుంది, మనం మాట్లాడేటప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ఈరోజు మరి మీ కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్, గత పరిపాలన ఏం లేదు. దాదాపు సంవత్సరానికి, నేను కారుకు చెప్పట్లేను, సంవత్సరానికి దగ్గర 3 కోట్ల టన్నుల వరిధాన్యం పండుతుంది అని చెప్తున్నారు. మరి 2014లో ఎందుకు లేదా వరిధాన్యం పంట? 2014 వరకు 1 కోటి టన్నులే ఎందుకు వచ్చింది? మరి ఈనాడు 3 కోట్ల టన్నులకు ఎందుకు పెరిగింది? మరి ఆనాడు కూడా కాంగ్రెస్ పాలనే ఉంది కదా. ఈ కేసీఆర్ గారు ఏం చేయలేకపోతే, తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏం చేయలేకపోతే ఆ యొక్క దిగుబడి ఏ రకంగా పెరిగింది, ఇది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా తెలియకుండా మీరు ఏమి చేయలేదు, పంట రాలేదు, నీరు రాలేదు, ఏం రాలేదు, పంట మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది, అది మా గొప్పతనమే అంటే ఎట్లా మాట్లాడుతున్నారు రోజా గారు? కనీసం అవగాహన ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ఈ రోజు ఏ రకంగా చెరువులు సుందరీకరణ, చెరువులను పూడికలు తీసుకున్నాము, మిషన్ భగీరథ ద్వారా ఏ రకంగా చెరువులు మొత్తం మళ్ళీ కలకలటట్టు జలకలయ్యేటట్టు చూసుకున్నాము. దాని ద్వారా పెరిగినటువంటి ఏదైతే భూగర్భ జలాలు ఉన్నాయో దాని ద్వారా, అన్నిటి ద్వారా ఈరోజు వరిధాన్యం ఏదైతే విస్తీర్ణం ఉందో, పంట విస్తీర్ణం ఉందో అది పెరిగితే దాన్ని మేమే గొప్ప చేసినాము. ఆ రోజు నుంచి ఈ రోజు 50 సంవత్సరాల నుంచి, మా చరిత్ర నుంచి, మా తాతల కాలం నుంచి మేమే చేసుకుంటూ వచ్చినాము అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు నేను ఒక మాట్లాడుతాను, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, తెలంగాణ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు, తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు, వీళ్ళందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉంది, 2014 ముందు ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐటీ ఎగుమతులు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ రకంగా ఉంది, ఇవన్నీ ఏం మాట్లాడకుండా 2014 ముందు ఐటీ ఎగుమతులు మన స్థానం ఎంత అండి? ఆ రోజున పరిస్థితుల్లో ఐటీలో మన స్థానం ఎంత ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది? ఇండస్ట్రియల్ పరంగా మన టీఎస్ ఐపాస్ ద్వారా కానీ, లేకపోతే సింగిల్ విండో విధానం ద్వారా కానీ వారికి అన్ని రకాలు ఇచ్చినటువంటి, ఆనాడు నువ్వు 9 గంటల విద్యుత్తునే చక్కగా ఇయ్యలేకపోయారు కదా మీరు గత ప్రభుత్వంలో.
ఈనాడు మీ 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం కాబట్టి, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం కాబట్టే కదా ఇంత పంట నరేష్ గారు, విస్తీర్ణం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చారు? ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు నింపి ఇచ్చిన తర్వాత ఈ 50,000 ఉద్యోగాలు కూడా మేమేసినాయండి. అంటే నోటిఫికేషన్ ఇవ్వగానే సరిపోదు కదండి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది కదా మనకి ఫైనల్ గా లెక్క. రోజా గారు, ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే నర్సింగ్ ఆఫీసర్స్ వాళ్ళ లిస్ట్ ఇచ్చిండు. అది ఎవరు వేసిర్రు, ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేసిర్రు, ఎవరు రిజల్ట్ ఇచ్చిర్రు చెప్పమని చెప్పండి. వారినే 7,000 ఉద్యోగాలకు గాను చేసింది ఎవరో వారిని చెప్పమని చెప్పండి. ఆ తర్వాత డాక్టర్స్కి ఇచ్చిన దాంట్లో ఎవరు వేసారో చెప్పమని చెప్పండి. ఈరోజు మెడికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో ఎవరు చేసారో చెప్పమని చెప్పండి. మీరు 50 ఏళ్ళలో మేము అది చేసినాం ఇది చేసినాం గొప్ప చేసినామని చెప్తారు కదా. 5 మెడికల్ కాలేజీలు ఉండే కదా గతంలో. మరి ఈనాడు 33 మెడికల్ కాలేజ్ ఏ రకంగా అయినాయి, 33 నర్సింగ్ కాలేజీలు ఏ రకంగా అయినాయి, 1000కి పైగా గురుకులాలు ఏ రకంగా అయినాయి, 3 కోట్ల టన్నుల మన పంట ధాన్యం ఏ రకంగా దిగుమతి అవుతుంది, లేదా నెంబర్ 1 పొజిషన్లో ఐటీ ఎగుమతులు నెంబర్ 1 ఏ రకంగా అయింది, కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెంబర్ 1 ఏ రకంగా అయింది, ఉద్యోగ కల్పనలో నెంబర్ 1 ఏ రకంగా అయింది, జిఎస్డిపిలో నెంబర్ 1 ఏ రకంగా అయింది. ఇవన్నీ చెప్పమని చెప్పండి, చర్చించమని చెప్పండి. ఇవన్నీ చర్చించకపోకుండా మా సభ, మా సైన్యం, మా కార్యకర్తలు మేమేం చెప్తే నమ్ముతాం, మేమేం చేసినా మాట్లాడతాం అనుకుంటే మాట్లాడుకోనియండి. మాకు వచ్చే అభ్యంతరం చెప్పండి. ఈ రోజు ప్రజలకు స్పష్టంగా తెలుసు, మార్పు జరిగిన మాట వాస్తవమే, ప్రజలు మీకు తీర్పిచ్చిన మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా మేము మీ ప్రజల యొక్క ఇచ్చిన తీర్పుని గౌరవించి 5 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉండాలి, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టమని చెప్పి అడుగుతాం. మేము ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకు అడుగుతామని ప్రతిపక్షంలో మేము ఉన్నాం. ప్రజలకు కావాల్సిన అవసరాలను అడుగుతాం, మీరు ఇచ్చిన హామీలను అడుగుతాం. మీరు డేట్తో సహా మెన్షన్ చేసిర్రు, ఈ డేట్ తర్వాత ఇస్తే ఇంత అమౌంట్ ఇస్తని చెప్పి మీరు చెప్పిర్రు. కాబట్టి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మీ చెప్పిన మాటలు మీరు అడగడంలో ఎందుకు మీరు ఉలిక్కి పడతా ఉన్నారు? మీరు చెప్పిన హామీలు మీరు నిలబెట్టుకోవడానికి ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? మేము ఉచిత కరెంట్ ఇచ్చినాము, మేము ఆ రకంగా ఉచిత కరెంట్ ఇవ్వడానికి కారణం ఎవరండి? ఈ విద్యుత్ ఎంత పెరిగిందండి? చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు పెంచారండి? మీరు ఏమైనా పెంచారా? సబ్స్టేషన్లు కట్టిరా, లేకపోతే విద్యుత్ కంపెనీస్ మన విద్యుత్ పవర్ ప్లాంట్స్ ఏమైనా కట్టిరా? మీరు ఏం చేశారండి? యాదాద్రి పవర్ ప్లాంట్ మేము, భద్రాద్రి పవర్ ప్లాంట్ మేము, ఈ అన్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత మేము ఫ్రీ కరెంట్ ఇచ్చినాము, మేము అది ఇచ్చినాము. ఎక్కడి నుంచి ఇచ్చినావు? నువ్వు ఇచ్చినావంటే కారణం కేసీఆర్, నువ్వు ఇచ్చినావంటే కారణం గత ప్రభుత్వం. ఆ గత ప్రభుత్వం సేవలను మర్చిపోయి నేను ఫ్రీగా ఇచ్చినా, నేను ఫ్రీ అంటే ఏదైతే గొప్పగా చెప్పుకుంటా ఉన్నారో వాటికి మాత్రమే వాళ్ళ గొప్ప లెక్క చూపిస్తా ఉన్నారు. కారణమైనటువంటి వచ్చింది. ఓకే నరేష్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ నేత. నమస్తే ఇందిరా గారు. నమస్తే అండి. ఇందిరా గారు, మనకి కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ గురించి ఫస్ట్గా మీకు ఒకసారి చెప్తాను, చదువుతాను ఆయన ఏం ట్వీట్ చేశారనేది. చూసే ఉంటారు. ఇది జరిగింది యువ వికాసం కాదు, జరుగుతోంది ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు, యువతకు మిగిలింది విలాపమే. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను కాంగ్రెస్ నిలువున మోసం చేసింది అని ట్వీట్ చేశారు. ఇది నిజంగా యువ వికాసమా, యువ విలాపమా? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు నమస్కారం అండి. సో ఇవాళ విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో యువతకి ఇచ్చినటువంటి భరోసా పట్ల, యువతకి ఇచ్చినటువంటి ఉద్యోగాల పట్ల, కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే యువతని ఏ విధంగా ఒక మంచి దారి వైపుకు మళ్లించాలి అన్న దానికోసము ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఇవాళ పెద్దపల్లిలో సభ చూసినట్లయితే అది ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అది అందరికీ తెలిసినటువంటి విషయమే. బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 1 year అయినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి మాటల నేపథ్యంలో మేము చేయడానికి చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి ముఖ్య కారణము ఈ 12 నెలల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ అయి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ వాటిని కొనసాగింపుగా ఇంకా కొన్ని పొజిషన్స్ యాడ్ చేస్తూ మొత్తము ఓవరాల్ గా దాదాపుగా 53,000 పోస్టులు ఇవాళ నిరుద్యోగ యువతికి ఉద్యోగాలు కల్పన చేసిందన్నది వాస్తవం. సో దీంట్లో ఓన్లీ నోటిఫికేషన్ ఇవ్వడం కాదు, వాళ్ళకి సర్టిఫికెట్స్ అంటే ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వాళ్ళు కొనసాగింపు దిశగా వెళ్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ప్రభుత్వము అనేది ఏ ప్రభుత్వమైనా పాలనా పరంగా తను తీసుకున్నటువంటి నిర్ణయాలను, గత ప్రభుత్వము చేసినటువంటి కొన్ని తప్పు నిర్ణయాలను సరిచేస్తూ ముందుకెళ్తుంది. సో అది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకు పదే నిరుద్యోగ యువత గురించి మాట్లాడుతున్నారంటే, ఈ రాష్ట్రము ఏర్పడిందే నిరుద్యోగ నియామకాల పట్ల అన్నది, ఆ ట్యాగ్ లైన్ అన్నది బీఆర్ఎస్ మర్చిపోయింది.
10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఓవరాల్ గా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినామని కేటీఆర్ గారే గతంలో ఇచ్చినటువంటిది మీకు ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. Yeah. అంటే ఖాళీలు 4 లక్షలు ఉన్నాయని చెప్పిన తెలంగాణ ఉద్యమంలో మనము మీరు వచ్చిన తర్వాత 1,30,000 10 సంవత్సరాల్లో చేశారు. బట్ కాంగ్రెస్ పార్టీ 12 నెలల్లో మా యొక్క చిత్తశుద్ధి ఇది, నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పననే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేము కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఒక గ్యారంటీ, ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఎస్ ఈ నోటిఫికేషన్ తర్వాత ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని చదువుకోవడానికి ప్రిపరేషన్ కోసము ఇవాళ ఓవర్ బర్డన్ గా అంటే పేదరికం నుంచి వచ్చినటువంటి గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి పిల్లలకి అది బర్డన్ కావద్దు, ఇన్స్టిట్యూషన్సే పదే పదే వాళ్ళ దగ్గర నుంచి బాధితూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాకుండా ఒక గైడ్ లైన్ విధంగా ఒక క్యాలెండర్ ఇచ్చారు. ఇది మేనిఫెస్టోలో పెట్టారు. ఉమ్మడి అంటే మనము తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పదే పదే కేసీఆర్ గారు కూడా గుర్తు చేసినటువంటి అంశాలు. సో ఇలాంటి విషయాలు నెరవేరుస్తున్నటువంటి సందర్భంలో నిత్యము పొద్దున్న లేస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు చెయ్యలేని పని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తే దానిని ఎందుకు మీరు అక్కసుగా దాన్ని పదే పదే విమర్శనాత్మక వైపు వెళ్తున్నారు? మీరు ఒక్కసారి అయితే ఇందిరా గారు ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు పక్కన పెడితే మీరు ఈ సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్ని? ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఇప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే ఫస్ట్ ఇచ్చినటువంటి నియామకాలలో వాళ్ళు డిఎస్సి ఇచ్చారు. డిఎస్సి ఎన్ని ఇచ్చారు? 7,000 పొజిషన్స్ మీరు చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాటికి ఎన్ని యాడ్ చేసింది? 11,000 పొజిషన్స్, 11,000 నియర్లీ 12,000 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. మళ్ళీ కొత్త ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళీ జూన్ లో ఇస్తామని ఒక 7,000 పోస్టులో కూడా ఆల్రెడీ క్యాలెండర్ లో పెట్టడం జరిగింది. అంటే ఇవాళ ఒకటి గుర్తు చేయాల్సింది ఏంటి అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇక్కడ ఏది సర్దుబాటుగా చక్కగా లేదు. పాలనా పరంగా చేయాల్సినటువంటి వ్యవహారంలో ఇవాళ కేసీఆర్ చేసినటువంటి తప్పులను సరిదిద్దుతూ ఆర్థికంగా వ్యవస్థని గాడిలో పెట్టడం కోసమే సగం సమయం పోయింది. ఇంత ఇబ్బందికరంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మాట మేరకు ఎస్ కాంగ్రెస్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము సంవత్సరంలో చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా ఇస్తామా లేదంటే ప్రైవేటు పరంగా ఇస్తామా, ఏ రకంగా ఇస్తామని మీకు ఎక్కడా కూడా ఆ విషయంలో మీకు అది చేయాలి. కానీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కల్పిస్తామని చెప్పింది. దానికి కట్టుబడి చిత్తశుద్ధితో ఉండి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు 53,000 వేస్తూ వీటితో పాటుగా ప్రైవేటు పరంగా అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ద్వారా ఇవాళ ఈ రాష్ట్రానికి దాదాపుగా ఒక 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా తెచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. అంటే ఇప్పటికిప్పుడే ఈ రాత్రి అయిపోతుంది అంత చూచు మంత్రంగా నేను చెప్పను వేగ, ఎందుకంటే కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో మేము ఏం మాట్లాడినామో బాధ్యతాయుతంగా ఇవాళ పాలక పక్షంలో వచ్చినాక కూడా అదే విషయాన్ని బాధ్యతాయుతంగా ఈ సమాజానికి చెప్పాలనుకున్న కొంత టైం తీసుకునైనా సరే మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తారని చెప్తున్నారు. నెరవేరుస్తాము. రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? చివరి నిమిషం వరకు నా యొక్క జీవితం ఈ ప్రజలకు అంకితం. ముఖ్యమంత్రి అయిన చిన్న ఏజ్ లోనే ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి, సార్థకత చేసుకుంటా, కష్టపడతా, ఈ సమాజాన్ని ముందు నడిపించడం వైపు నేను ముందు వరుసలో ఉంటా అని చెప్పినారు. దీనికి మనం సహకరించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుని పైన పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా పాత్ర పోషించినటువంటి నిరుద్యోగ యువత కోసం పని చేయాల్సిన అవసరం అందరిపైన ఉందని. రైట్ అండి, వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ఉద్యోగాలు ఇచ్చింది మేమని బీఆర్ఎస్ అంటుంటే కాదు మేము ఇచ్చాము అని, మా హయాంలోనే మేము నోటిఫికేషన్ ఇచ్చాము, వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చింది ఎన్ని, అసలు వీళ్ళు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఎన్ని అని అంటున్నారు. వాళ్ళు యువతని మోసం చేసింది మీరు కాదు మీరు అని ఈ రకమైనటువంటి ఇదే తప్ప అసలు తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఎంత శాతం మేలు జరిగింది? మీ అభిప్రాయం ఏంటి? రోజా గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. బీఆర్ఎస్ కాంగ్రెస్ మేమంటే మేము, మీరు అన్నట్టుగా మేము ఇచ్చాము నోటిఫికేషన్లు, ఇప్పుడు వాళ్ళు పూర్తి చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి మాట వాస్తవం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చెప్పింది? మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము, 1,50,000 ఉద్యోగాలు ఇచ్చినామని అన్ని దొంగ లెక్కలు చెప్పడం జరిగినటువంటిది. ఎందుకంటే నేను ఆ రోజు కోదండరావు గారితో ఉన్నాను. కొలువులగై కొట్లాట అనేటువంటి ఒక మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వమని మేము అడిగినప్పుడు ఇయ్యలేదు. నేనే హైకోర్టుకు పార్టీ తరఫున మూవ్ చేశాను. తర్వాత కోర్టు పర్మిషన్ వచ్చిన తర్వాత ఆ మీటింగ్ ఎట్లా రసాభాస రకరకాలుగా జరిగినటువంటిది, కోదండరామ్ గారిని అరెస్ట్ చేసినటువంటిది అర్ధరాత్రి, ఇవన్నీ కూడా చరిత్రలో. మా దృష్టిలో 75,000 నుంచి 80,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఇచ్చారు తప్ప వాళ్ళ లెక్కలన్నీ దొంగ లెక్కలు, తప్పుడు సంకేతాలు,
తప్పుడు సమాచారం అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. అయితే ఎన్నికలు వచ్చినప్పుడు, మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు ఇక తప్పదు అనుకున్నప్పుడు ఏం చేసినారంటే కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చినారు. నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి దాంట్లో పెద్ద కుట్ర ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్లు అయితే ఇద్దాము, మళ్ళీ మనమే వస్తాము, అప్పుడు చూద్దాంలే వీటిని అంటే 10 సంవత్సరాల లోపల చేయవలసినటువంటి కార్యక్రమాలను చేయకుండా చివరికి ఎన్నికల ముందు యువకుల్లో వచ్చినటువంటి అసంతృప్తిని గమనించి నోటిఫికేషన్లు ఇచ్చిన మాట వాస్తవం. దాంట్లో వాళ్ళు ఫిలప్ చేస్తున్నారా లేదా అంటే నా దృష్టిలో అయితే చేసేవాళ్ళు కాదు, డ్రాగన్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పే రివిజన్ కమిషన్ కు సంబంధించి అంటే వేతన సవరణకు సంబంధించి 2020లో ఏదైతే కమిషన్ బిస్వాల్ కమిషన్ ఏర్పాటు చేసిందో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో 1,90,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్ అయినటువంటి ఆఫీసర్. ఏ పొలిటికల్ లీడర్ మాట్లాడినాడు, నేను మాట్లాడినా, ఇందిరా శోభన్ గారు మాట్లాడిండ్రు అనేటువంటిది కాదు ఇక్కడ. కాబట్టి ఆనాడు 1,90,000 ఖాళీలు ఉంటే ఆ తర్వాత 3 సంవత్సరాలు పదవి విరమణ వయసును పెంచడం ద్వారా ఖాళీలు కొంత తగ్గి ఉండొచ్చు. ఈ మధ్యన మార్చి నుంచి మళ్ళీ 3 సంవత్సరాల పరిమితి అయిపోయిన తర్వాత రిటైర్మెంట్లు కోకొల్లలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మా లెక్కలో ఇప్పటికి కూడా ఒక 60,000-70,000 ఖాళీలు కొత్తగా వచ్చినటువంటిది. అప్పుడు ఇప్పుడు ఆ 1,90,000 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నమాట వాస్తవం. ఇది గమనించే బహుశా కాంగ్రెస్ వాళ్ళు చెప్పుంటారు ఏంటంటే పేజీ వాళ్ళ మేనిఫెస్టోలో, మేడం మేనిఫెస్టో 42 పేజీల మేనిఫెస్టో ఏదైతే మనకు కనపడుతున్నటువంటిదో దీంట్లో 42వ పేజీలో రాసినారు వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరములో ఎందుకంటే ఇందిరా శోభన్ గారు గమనించాలి, మేము 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు, రకరకాలుగా మాట్లాడింది. ఇప్పుడు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంట్. ఒక సెకండ్, మీరు రాంగ్ ఇంటరప్ట్ చేశారు. నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము, కానీ అవి ప్రభుత్వ పరమైనయా ప్రైవేట్ పరమైనయా మీకు ఎక్కడా కూడా అది చెయ్యలేదు అని మాత్రమే చెప్పారు. అదే సమాధానం చెప్తున్నా తల్లి. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల మిషన్ ద్వారా చేపడతాము అన్నప్పుడు ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే తప్ప మీరన్నట్టుగా ప్రైవేట్ ఉద్యోగాలు కావు తల్లి, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పినట్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగేటువంటిది ప్రభుత్వంలో జరుగుతాయి. కాబట్టి మీ 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో బైబిల్. మేనిఫెస్టో గురించి రేవంత్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని అనేటువంటిది గతంలో కేసీఆర్ మాట్లాడిందే అదే పద్ధతిలో మాట్లాడుతున్నాడు కదా. 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తామన్న వాళ్ళు మీరు ఇలా 55,000 ఉద్యోగాలు ఇచ్చినమని మీ లెక్కలో మీరు చెప్తున్నటువంటిది. మీరు ఇంతవరకు ఏ మాట కామాట చెప్పాలంటే ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్త ఇయ్యలే. టీచర్లకు డిఎస్సికి సంబంధించి మీరు ఒక 6,000-5,000 ఉద్యోగాలు యాడ్ చేసినారు. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి షెడ్యూల్లో మనం చూసిన జరిగితే గ్రూప్ 1 నియామకాలు 1, 2, 24 అని ఇచ్చినారు. అది ఇంతవరకు రిజల్ట్స్ రాలే. నాకున్న సమాచారం మేరకు దాని మీద ఇప్పుడు 15 కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, ఇవాళ కూడా హైకోర్టులో ఒక కేసు పడ్డది. గ్రూప్ 2 నియామకాలు ఇప్పుడు డిసెంబర్లో ఎగ్జామ్స్ అయితే అని మీరు చెప్తున్నారు. గ్రూప్ 3కి సంబంధించి ఒక గ్రూప్ 4కు సంబంధించి ఫలితాలు అనౌన్స్ చేసిన తప్ప ఎవరికి ఆర్డర్ లేదు, వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ కాలే. ఆర్డర్లు ఫలితాలు ఇవ్వడం కాదు కదా, జాయిన్ అయినప్పుడు వాళ్ళు జీతం తీసుకున్నప్పుడు అది వచ్చినటువంటిది. కాబట్టి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ 1/5/24 ఫేజ్ 1 అన్నారు, అతి లేదు గతి లేదు. నేను చెప్పదలుచుకున్నది ఇప్పుడు 13 అంశాలు చెప్పినారు రోజా గారు వాళ్ళు. వీళ్ళు ఇక్కడ లిస్ట్ లో లాస్ట్ లో 42వ పేజీలో 43వ పేజీలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినారు. ఖాళీ లేకుండా జాబ్ క్యాలెండర్ ఇచ్చినారు. జాబ్ క్యాలెండర్ అంటే ఏమిటి? డేట్ ఉండాలి, ఏ రకమైన ఉద్యోగం ఉండాలి, ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పడమే జాబ్ క్యాలెండరు. అట్లా లేకుండా ఊరికే గాలికి చెప్పేసి ఓ డేట్ ఇచ్చి ఆ డేట్ ప్రకారంగా ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్పి ఇవ్వలేడు వారు కూడా దాని మీద ప్రయత్నం జరగడం లేదు. మీరు ఇవ్వాల కూడా నోటిఫికేషన్ ఇస్తే రోజా గారు, మీ నోటిఫికేషన్ ఇవ్వాలిస్తే కూడా వాటిని ఫిలప్ చేయడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. ఇంతవరకు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ల గురించి తంటాలు పడుతున్నారు. కొంత జరిగిన మాట వాస్తవం. మొన్న మహేందర్ రెడ్డి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రిటైర్ అయ్యేటప్పుడు చెప్పినటువంటి నోటిఫికేషన్ మనం గమనించడం జరిగినట్టయితే 12,500 ఉద్యోగాలు మేము ఇచ్చినాం మా ద్వారా అని చెప్పి తప్పించుకున్నటువంటి పరిస్థితుల ఆయన కూడా గ్రూప్ 1కు సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వకుండానే పోవడం జరిగినటువంటిది. నేను ఏమంటున్నా అంటే యూనివర్సిటీస్ లో 4-5 వేల ఖాళీలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ గవర్నమెంట్ యూనివర్సిటీ మీద కోపంతో విద్యార్థుల మీద ఉండేటువంటి ఏదైతే నిరసన, వాళ్ళకు ఉండే అసంతృప్తి, ఇవన్నీ ఈగో ప్రాబ్లమ్స్ ఏం చేసినారు? గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఉన్నత విద్య అందించేటువంటి 10 విశ్వవిద్యాలయాల్లో ఒక్క పోస్ట్ కూడా, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కూడా నియామకం జరగలేదు. మీరు దాని గురించి ఇంతవరకు పట్టించుకోలేదు. డిగ్రీ కాలేజీల్లో జరగలేదు. నేను ఏమంటున్నా అంటే జూనియర్ కాలేజీల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. మీరు అక్కడక్కడ అరకొల దీనికి సంబంధించి గురుకులాలకు సంబంధించినటువంటి నియామకాలు చేసేది తప్ప అసలైనటువంటి విశ్వవిద్యాలయాల్లో వెంకటరెడ్డి గారు, ఎస్ రామ్మోహన్ గారు,
గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకే ఇప్పుడు పరీక్షలు పెట్టడము, అలాగే ఉద్యోగ నియామక పత్రాలు తప్ప. అంటే వీళ్ళు చెప్పేదేమో కాంగ్రెస్ గవర్నమెంట్ 54,143 మేము ఇవన్నీ భర్తీ చేసామని వీళ్ళు చెప్తున్నారు. అయితే అందులో కేవలం 12,000 మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, మిగతా అన్ని మా హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అనేసి బీఆర్ఎస్ చెప్తూ ఉంది. అలాగే జాబ్ క్యాలెండర్ గురించి ఇప్పటివరకు ఊసలేదు. తర్వాత 2 లక్షల ఉద్యోగాల సంగతి మరి ఏమైంది? ఇప్పటివరకు 12,000 ఇస్తే ఇంకా ఎప్పుడు ఇవన్నీ భర్తీ చేస్తారు అనేది తెలంగాణ యువత అడుగుతున్నటువంటి ప్రశ్న. రామ్మోహన్ గారు మీరే. రామ్మోహన్ గారు, నాకు కొంచెం కరెంట్ వైపు మళ్ళీ వచ్చింది సార్. యా యా రోజా గారు, మీకు వెంకటరెడ్డి గారికి, నరేష్ గారికి, ఇంద్ర శోభన్ గారికి నమస్కారం. అందరూ నేను చెప్తున్నారు అంటే అందరూ శాకాహారులే, రొయ్యల గంప మాయమైనట్టుంది. కొంచెం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. yes ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు కంటిన్యూషన్ ఉంటాయి, ప్రభుత్వాలు మొత్తం కొనసాగింపు ఉంటాయి. కనుక ప్రభుత్వాలు ఆగిపో, ఒక పార్టీ కొత్తగా అధికారం లాగానే పాత ప్రభుత్వం చేసింది మొత్తం తూచని పో. అందుకని నేను టీఆర్ఎస్ అంటే 2014లో మొట్టమొదటిసారి తెలంగాణ కొత్త రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ఏర్పడడానికి గురించి మొదలుపెట్టి వరుసగా చెప్పేస్తాను. 2014లో మనకు ఉద్యమం, అంతకుముందు ఉద్యమ ట్యాగ్ లైన్ ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల కోసం కొంత ప్రయత్నం జరిగింది. కాళేశ్వరం తప్ప ఒప్ప చర్చ పెద్దది, ఇప్పుడు దాన్ని పోవడం లేదు. అట్లాగే నిధులు ఆటోమేటిక్ గా రాష్ట్రం విడిపోయింది కనుక నిధులు మనకి వచ్చినాయి. నియామకాల విషయంలోనే అంతకు ముందు ఏమైంది, ఆ తర్వాత ఏమైంది చర్చ జరుగుతుంది. నేను చెప్పాను కదా, కొనసాగింపు ప్రభుత్వాలు. ఉదాహరణకు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ళు, 2004 నుంచి 14 దాకా రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత రోషయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ కొత్త 10 ఏళ్ళు పరిపాలించారు. అప్పుడు జరిగిన అభివృద్ధిని కంటిన్యూషన్ గా ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది కదా. ఉదాహరణకు మనకు ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో కట్టిండ్రు, చివరి దాకా నీళ్ల పైప్ లైన్ కూడా వాళ్ళు వేసిండ్రు. చివరికి నీళ్లు విడుదల చేసింది కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. అంటే నీళ్లు వాళ్ళు తెచ్చినట్ట చెప్పుకోవడానికి ఉంటది కదా. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పని పూర్తి చేయడం, చివరికి కండ్లకోయి దగ్గర. ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, గత ప్రభుత్వాలు చేసింది మొత్తం మాదే అంటే, నేను 3 సామెతలు చెప్పాను. మనకు చెల్లెలు శోభన ఇంద్ర శోభన్ గారు ఉన్నారు కనుక 3 సామెతలు చెప్పాను. ఏ దొడ్లో ఈయన మాదే దూడ అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వాలు అన్ని కూడా. సమస్య అక్కడ వస్తుంది. రెండోది, మీరు కండ్లకోయి దగ్గర ఒక చిన్న బ్లింక్ ను కేసీఆర్ గారు వచ్చినాక తీర్చిండ్రు. పెద్దలు వెంకటరెడ్డి గారు కూడా తెలుసు, నరేష్ గారికి వాళ్ళకి తెలుసు కనుక. అది కాగానే మొత్తం ఔటర్ రింగ్ రోడ్ కేసీఆర్ గారు చేసినట్టేనా? కాదు కదా. సమస్య ఏంటంటే, ప్రజల పనులు ఎప్పుడైనా కంటిన్యూషన్ ఉంటాయి. ప్రభుత్వాలు మారుతున్నా సరే, పార్టీలు మారుతున్నా ప్రభుత్వాలు కొనసాగింపులో ఉంటాయి కనుక అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వస్తాను, ఉద్యోగ నియామకాల విషయానికి వస్తాను. వెంకటరెడ్డి గారు, నేను పుస్తకం పట్టుకుని చెప్పాను, నేను నోటికి చెప్పాను, అన్ని చెప్పారు. వెంకటరెడ్డి గారి కంటే అదనపు సమాచారం నేను చెప్పిన లాభం లేదు, వేస్ట్ కూడా. కనుక వెంకటరెడ్డి గారు అనే దాంతో పూర్తిగా ఏకీభవిస్తాను. ఏమంటున్నాను అంటే, ఇప్పుడు ఏదైతే సంవత్సరం పాలన అయిపోయింది కదా, ఇక్కడ నుంచి ఇవాళ కాంగ్రెస్ పాలన మొదలైనట్టు అంటున్నాను. విజయోత్సవం తర్వాత సంగతి చేసుకుంటారు, 20 సంవత్సరం పాలించి చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం అంతా కొనసాగింపు ప్రభుత్వమే అంటున్నాను. గత ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ల నుంచి మొదలు కొన్ని కొత్తగా ఉండొచ్చు, అస్సలు లేవని తిరస్కరించాను. అంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు, 2 నిజమే కదా. సగం నీళ్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది, నీళ్లు లేవని వీళ్ళు చెప్తున్నారు, 2 నిజమే. కనుక ఈ సంవత్సరంలో జరిగిన ఏదైతే అభివృద్ధి కానీ లేకుండా కొనసాగింపు, గత ప్రభుత్వం కొనసాగింపు గానే, గత 10 ఏళ్ల రాష్ట్ర ప్రభుత్వం కొనసాగింపు, కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింపు గానే ఒక సంవత్సరం టీఆర్ఎస్ కూడా నడిపింది. ఆ తర్వాత అసలైన పాలన మొదలైంది వాళ్ళది కూడా. ఇక్కడ కూడా ఏమంటున్నారు అంటే, ఈ సంవత్సరంలో గతకాలపు అవశేషాలు కూడా, గతకాలపు అప్పులు ఎట్లా కడుతుంటామో అభివృద్ధి కూడా అట్లాగే. అప్పుల గురించి విమర్శించే వాళ్ళు అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడతలేరు అంటే, ఇవాళ నోటిఫికేషన్లు ఇచ్చింది ఎవరు, చేసింది ఎవరు అంటే 100కి 70%, 80% నోటిఫికేషన్ గత ప్రభుత్వం. నేను ప్రభుత్వానికి మార్పు లేదు, ప్రభుత్వం చేసింది అంటున్నాను. టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాకు సంబంధం లేదు. దాన్ని ఇవాళ కొనసాగింపుగా ఈ 57,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు. మిగతా 7,000, 6,000 వీళ్ళు ఇవ్వచ్చు. కానీ ఇక ముందు ఏం చేస్తారు? జాబ్ క్యాలెండర్ లో ఇంతకుముందు వెంకటరెడ్డి గారు ఎత్తి చూపెట్టి, అదే నేను మాట్లాడదాం అనుకున్నాను, అది ఎత్తి చూపెట్టాను. ఏమనంటే, 2 లక్షల ఉద్యోగాలు, గతంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని ఏదైతే మోడీ గారు అన్నారో, మోడీ గారి బచ్చీలు అమ్ముకుంటే కూడా ఉద్యోగమే అన్నారని విమర్శ వచ్చింది. కానీ ఇక్కడ అట్లాగా స్పెసిఫిక్ గా జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. గతంలో కేసీఆర్ గారి మీద ఒక ఆరోపణ ఏంది, ఇంటికో ఉద్యోగం తెలంగాణ వస్తే అన్నారు అని. అన్నారా తర్వాత సంగతి. కొన్ని మాటలు ఎట్లా ఉంటాయి రోజా గారు, ఇప్పుడు వ్యవసాయం దండగా, పండుగ కాదు దండగా అని ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు వస్తాయి. ఒకసారి అన్న మాట ఎప్పటికీ వరి అయితే ఊరి, ఇవన్నీ కూడా కొన్ని మాటలు ఏం చేస్తారంటే వాడుకుంటుంటారు. నేనేమంటున్నానంటే,
గత ప్రభుత్వం అవశేషంగా ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ఇవాళ నిన్ననే కదా ఆరాం గారి నుంచి జూ పార్క్ దాకా అంటే ఒక్క రాత్రి ఆ బ్రిడ్జ్ కట్టడం జరిగిందా? రోమ్ నగరం ఒకే రోజున నిర్మాణం ఎట్లా కాలేదో తెలంగాణ అభివృద్ధి కూడా గత 75 ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతుంది. అభివృద్ధిలో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి. ప్రజల శాశ్వతం, చరిత్ర నిర్మాతలు ప్రజలు కనుకనే ఎవరిని తిరస్కరించాలి, ఎవరిని కూర్చునేబెట్ట చేసిండ్రు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చునేబెట్టిండ్రు. మీరు కొంచెం ఏంటి అంటే వినమ్రతతో ఉండాలంటున్నాను. ఇప్పుడు ప్రతిపక్షాల మీద దాడి చేయడం కాదు. నేనేమంటున్నానంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, గత కాలపు అవశేషాలు నడుస్తున్నాయి, ఇక నుంచి అసలైన పాలన నాలాంటి వాడేవాడి ఇక నుంచి అసలైన పాలన మొదలైంది అంటున్నాడు. ఇప్పటి నుంచి పని చేసే ప్రతిది కూడా కాంగ్రెస్ పార్టీకి చెప్తుంది. అంటే ఇప్పటిదాకా ఏం చేయలేదా? చేసి మనకు బస్సు ప్రయాణం ఫ్రీ ఇచ్చారు, వాళ్ళ హామీలో కొన్ని నెరవేరుస్తున్నారు, కొన్ని నెరవేరలేదు. కౌలు రైతులకు ఏవైతే మనకు సన్నవాట్లకు 500 రూపాయలు ఇవ్వడమో చాలా కరెక్ట్ అంటున్నాడు. పట్టేదారులకు, రాళ్లకు, రప్పలకు, భూస్వాములకు డబ్బులు పంచిపెట్టిన దానికంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు భరోసా ఇవ్వాలి, 5 ఎకరాలు దాటిన వాళ్ళకు కూడా అంతే ఇవ్వాలి. అట్లాగే ఈ సన్నవాట్లకు డబ్బులు ఇవ్వడం అనేది చాలా పెద్ద గొప్ప మార్పు అంటున్నారు. ఎట్లా మార్పు అంటే ఎవరైతే పండిస్తుందో వాళ్ళకి మార్కెట్కి వస్తారు. ఇప్పుడు నేను కౌలుకి హైదరాబాద్ ఉంటాను అనుకోండి, ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ నేను గుళ్ళనే ఉంటాను, 4 ఎకరాల ఆసామి. కానీ హైదరాబాద్ ఉన్న వాళ్ళు కౌలుకి ఇచ్చుకుంటే ఆ కౌలు డబ్బులు పట్టేదారికి పోతున్నాయి, కౌలుదారు నష్టపోతున్నాడు కదా. ఇప్పుడు ఏమైతుందంటే 500 సన్నవాట్లకు బోనస్ ఇవ్వడం అనేది ఎవరైతే కౌలుదారు ఉన్నాడో ఆ పంట పండించేవాడు డబ్బులు వస్తున్నాయి, అది కరెక్ట్. కానీ అందులో ఈసారి పూర్తిగా రాలేదు. పంట పూర్తిగా బయట అమ్ముకున్నారు, ఇంకా పూర్తి కాలేదు. వచ్చే కాలం నుంచి వస్తే అది కరెక్ట్ అంటున్నాడు. అందుకని ఏ దొడ్లో ఈయన నాదే దూడ అనే మాట ప్రభుత్వాలు మాట్లాడితే, కొత్త పార్టీలు మాట్లాడితే, ప్రభుత్వాలు మాట్లాడి ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి, చేస్తున్నాను. ఇంతవరకు ఒక మాట చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో కూడా ఏమంటున్నాడు, ఆత్మస్థుతి చేసుకోవచ్చు కానీ పరనింద చేయకండి. దానివల్ల ఏమవుతుందంటే పరనింద ఎక్కువైతే ఆత్మస్థుతి కూడా ఎక్కువైతే సమస్య అక్కడ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు తాను అనుకున్న రీతిలో కొంత ప్రభుత్వం నడపడంలో మొదట్లో మంచి అడుగులు వేశారు, అందరం ఒప్పుకున్నాం. వెంకటరెడ్డి గారు నేను అందరం కూడా సరే అన్నాం. బీజేపీతో కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటా అన్నారు, కిషన్ రెడ్డిని కలుస్తా అన్నారు, మోడీ గారిని కలుస్తా అన్నారు. చివరికి కేసీఆర్ గారి దగ్గరికి పోతా అన్నాడు, ఆ హాస్పిటల్ ఉన్నాడు, అక్కడికి పోయిచ్చిండు. కేసీఆర్ గారి సహకారం, కేసీఆర్ గారిది కాదు అసదుద్దీన్ ఓవైసీ సహకారం కూడా తీసుకుంటా అన్నారు కదా, అది మంచిది అంటున్నాం. తర్వాత వెంటనే మాట్లాడితే బడే బాయ్ నుంచి మళ్ళీ దుర్మార్గుడు మోడీ గారిని మాట్లాడుతాం. నేను 2 ప్రభుత్వాల మధ్య మెయింటైన్ చేయడం, సంబంధాలు మెయింటైన్ చేయడంలో మొదటి 2 నెలలు మంచి అడుగులు వేశారు రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాతనే కేంద్ర సంబంధాల వల్ల మంచిగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. మెహదీపట్నం ఫ్లైఓవర్ కు భూమి వచ్చింది, మనకు ప్యాట్ని చౌరస్తా నుంచి అటుపక్క సుచిత్ర మీదుగా పోయే దానికి రక్షణ శాఖ భూములు ఇస్తామని ఒప్పుకున్నారు. అంతేందుకు ఎప్పుడో త్రిపురాలో మనకు 350 కోట్లు కట్టాలంటే మొండి కేసు కూర్చున్నాడు కేసీఆర్ గారిని. దేనికి ఏ మాట ఆ మాట, మొండి కేసు మేము కట్టాం, మేము ఇయ్యమన్నాడు. ఒక్క మాట రేవంత్ రెడ్డి గారు గడ్కరీ గారి దగ్గరికి పోగానే ఈ అగ్రిమెంట్లు ఏముంది అండి అన్నాడు. గడ్కరీ ఏమన్నాడు, 350 కోట్లు మేమే కట్టాం పోమన్నాడు. అంతే అయిపోయింది. అంటే ముఖ్యమంత్రి గారు ఒకసారి కేంద్ర మంత్రిని కలిస్తే పరిష్కారం అయిపోయింది కదా. అట్లాగే మనకు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మన రాజీవ్ రోడ్ కూడా అంతే, రక్షణ శాఖ భూములు ఇస్తామని ఇప్పుడు తీసుకోమంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నానంటే ఏవైతే సహకారమైనయో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండేది, పార్టీల సఖ్యత అంటలేదు, ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉండి మీరు పనులు చేసుకోండి అంటున్నారు. రెండోది అంటున్నారు కేసీఆర్ గారు ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఇంకో 10 ఏళ్ళు ఉంటాను అనుకున్నారు. ఆమె ఎవరు ఉంచారు, ఎక్కడెక్కడ అహంకారాన్ని అవినీతిని ఓడిస్తారు. కానీ కేసీఆర్ గారు ఏం అనుకుని మెల్లమెల్లగా ఫేజ్ వైజ్ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతాం, రేపటి ఎన్నికలు అన్నారు. ఇప్పుడు ఏమైతుందని చెప్పానమ్మా రోజా గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అసలు సంగతి చెప్తాను, రహస్యం ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. 3 ముక్కలాట 3 పార్టీలాట చాలా స్థాయికి చేరుకున్నది. ఎలా చేరుకుందంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు బాధిషా అవుతారని పోటీలు పడుతున్నారు. గతంలో 2 సార్లు 2015 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బాగా గెలిచింది. తర్వాత 2020లో మనకు బోల్తా పడ్డది. 2000 అంటే బోల్తా పడ్డదని తక్కువ వచ్చింది, బీజేపీకి 45 సీట్లు వచ్చినాయి. ఈసారి ఈ ఎన్నికల్లో ఎవరు ముందుకు పోవాలని 3 పార్టీలు కొట్లాడుతున్నాయి. 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ. ఈ 2 జాతీయ పార్టీలు ఏం చేస్తాయి, ప్రాంతీయ పార్టీని బొంద పెడదామని చూస్తాయి. ఎందుకంటే సహజంగా రాజకీయ సన్యాసుల మఠం కాదు కదా, కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే రాజకీయాలు చేస్తారు కనుక రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు దీనిలో ముందుకు ఉండాలి అని దానికి పోటీ నడుస్తున్నది. హైదరాబాద్ అభివృద్ధిలో కూడా ఇవాటికి నేనేమంటున్నాను, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పొందుపెట్టిన ఫ్లైఓవర్లు కానీ అవన్నీ కేటీఆర్ ఇనాగరేషన్ చేశారు. ఈ సంవత్సరంలో ఇనాగరేషన్ చేస్తున్న ఫ్లైఓవర్లు కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినవే అంటున్నారు స్పష్టంగా. ఇప్పుడు కొత్తగా పని మొదలు పెట్టి పూర్తి చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ గొప్ప అంటున్నాను. ప్రజలు అన్ని గమనిస్తారు, షార్ట్ మెమరీ ప్రజలకు ఏం తెలియదు, ప్రజలు గమనించాలని ఒక్క మాట చూపిస్తాను. ప్రజలను అవమానించొద్దు, ప్రజలు అన్ని గుర్తిస్తున్నారు.
రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని బాదుషా చేస్తారు, ఎవరిని జీరో చేస్తారు ప్రజలు నిర్ణయిస్తారు. దానికి పోటీలు పడి మాటల తూటాలు విడుచుకోకండి, అనవసరంగా మాటలు జారకండి అని అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ అండి. సో నరేష్ గారు ఇప్పటివరకు విన్నారు కదా రామ్మోహన్ గారు చెప్పింది. అంటే మా నోటిఫికేషన్లు ఇవ్వడం వేరు, ఉద్యోగాలు ఇవ్వడం వేరు. ఇప్పటి వరకు మీరు ఇచ్చింది నోటిఫికేషన్లు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తోంది, ఉద్యోగ నియామక పత్రాలు ఇప్పుడు కూడా చూసాం. మన పెద్దపల్లిలో 9,007కి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. సో మీ అప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఏమైంది? రకరకాల కారణాలు, పేపర్ లీక్స్ అవ్వచ్చు, లేకపోతే పేపర్లు అమ్మడము, అలాంటి కేసులు రావడవచ్చు, వీటన్నిటి ఈ సంఘటనల వల్ల మళ్ళీ వాటిని వాయిదా వేయడం జరిగింది. సో దీనిపైన మీరేమంటారు? నేనేమంటా ఉన్నానంటే, ఇందిరా శోభన్ గారు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది 10 సంవత్సరాలు అయింది, ఎక్కడెక్కడ వాటలు తేల్చుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎంత వాటా ఎంత, తెలంగాణ వాటా ఎంత. మీకి ఇంత పర్ఫెక్ట్గా ఈ స్థాయిలో 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీకే ఈ సర్దుకోనికి మాకు సమయం పట్టిందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు కదా. మరి మీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనీసం ఉద్యోగులు ఎంతమందిరో తెలియదు, ఎన్ని ఉద్యోగ ఖాళీలు తెలియదు, మన ఇన్కమ్ ఏందో తెలియదు, మన ఖర్చు ఏందో తెలియదు, మనం ఎక్కడ సెక్రటరీలు ఉండదో తెలియదు, మన సెక్రటరీల భాగం ఏంటో తెలియదు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తెలియదు, వాళ్ళు ఖాళీగా పెట్టుకుని కూడా మనకి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇవన్నీ మన యొక్క విద్యుత్ ఏం తెలియదు. విద్యుత్ బాగానే ఉంది అనుకుంటే తీసుకొని మళ్ళీ 7 మండలాలు తీసుకొని ఆంధ్రాలో కలిపారు. మళ్ళీ ఆ విద్యుత్ కేంద్రం అక్కడ పోయింది. మనకు విద్యుత్ కష్టాలు ఏర్పడుతున్నాయి, మనకు కరెంటు కోతలు కనబడతా ఉన్నాయి. మనకి ఎక్కడ కూడా మనకి అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే మోటార్ల మీద ఎక్కువ నడిచేటువంటి ప్రాంతం ఇక్కడ. కాబట్టి కరెంట్ లేకపోతే మొత్తం శూన్యం. ఆ రకంగా చూపించాలి తెలంగాణని, తెలంగాణకు పరిపాలన చేత కాదు, తెలంగాణకు ఏం జరగదు, అభివృద్ధి జరగదు అని చూపించే ప్రయత్నం గతంలో ఎంతో మంది ఛాలెంజ్ చేశారు. మీకు ఏమి జరగదు, ఇక్కడ పరిపాలన వస్తే, ఇక్కడ రాష్ట్రం ఏర్పడితే నక్సల్ స్పాన్ ఏర్పడుతుంది, నిరుద్యోగులంతా నక్సల్ బారి మళ్ళీ వెనక్కిపోయే ప్రమాదం అని చెప్పారు. కానీ ఉద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా ఏ రకంగా ఉన్నారు, ఎన్ని నోటిఫికేషన్ వేసుకున్నాం వారు చెప్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు వెంకట గారు మంచి మాట చెప్పారు విత్ ప్రూఫ్తో సహా. 2 లక్షల ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ ద్వారా నింపుతానంటే అది ప్రభుత్వ ఉద్యోగాలండి, ప్రైవేట్ ఉద్యోగాలు కావు. అయినప్పటికీ కూడా అంటే 1 సంవత్సర కాలం అయింది, మేము 55,000 గురించి కూడా మేము మాట్లాడే రోజా గారు మీ అకౌంట్లో వేసుకొని అదే గొప్పదని చెప్తా ఉన్నారు కదా. అక్కడ మా అబ్జెక్షన్. మేము ఏమంటా ఉన్నాం, మీ ప్రభుత్వం నుంచి తర్వాత 2 లక్షల నోటిఫికేషన్లు ఇస్తా అన్నారు, ఉద్యోగులు నింపుతా అన్నారు, అవి ఏమైనాయి అడుగుతా ఉన్నాం. దానికి సమానం చెప్పకుండా మేము 55,000 నింపినామని చెప్పినప్పుడే ఇక్కడ ప్రశ్న అవుతుంది కదా. అక్కడే మేము సమానం చెప్పాల్సిన అవసరం వస్తుంది కదా. 55,000లో 50,000 మేము ఇచ్చిన ఉద్యోగ నియామకాలు లేదండి, మేము పెట్టిన ఎగ్జామ్స్ ద్వారా వచ్చే రిజల్ట్స్ మీరు ఇప్పుడు ఆర్డర్ కాపీలు ఇస్తున్నారు అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు రామ్మోహన్ గారు అన్నాడు ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు కంటిన్యూషన్ అయినప్పుడు గత ప్రభుత్వాలు తీసుకొచ్చి చేసినాం. మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్లో కొంత భాగం మేము పూర్తి చేసినాం. ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మేము చేసినామంటే మీకు ఎక్కడిది? ఇంకా మీ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది ఎక్కడిందిగా? మీరు గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ చేసినామంటే అది పోయినట్టేనేగా. ఈ రోజు మీరు ఉద్యోగ నోటిఫికేషన్ మీది చేసినా అని అన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మేము కంప్లీట్ చేసినట్టు మరి దాన్ని కూడా వారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా. తెలంగాణలో ఏం సమస్య ఉంది, ఎక్కడుంది, స్థానికంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎంత, ఈ రోజు ఉన్నటువంటి 40% నీకు స్థానికేతరులకు ఉద్యోగాలు ఉంటే దాన్ని చట్టం ద్వారా తీసుకొచ్చి, ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి, రాష్ట్రపతిని ఒప్పించి, పార్లమెంట్ ఒప్పించి 95% లోకల్స్కి వచ్చే విధంగా చేసిన ఘనత ఎవరిదండి? దాని మీద మాట్లాడుతున్నారా? దాని మీద చర్చ చేస్తున్నారా? ఈ రోజు ఫ్రీ కరెంట్ అంటున్నారు. ఫ్రీ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దాని మీద సమాధానం చెప్పరు. ఈ పార్టీ నాయకులే కదా, ఎట్లా నరేష్ గారు మరి మీ పార్టీ కనుక అప్పుడు చిత్తశుద్ధి ఉండుంటే 2022లో గ్రూప్ 3 నోటిఫికేషన్ వేశారు. మరి పరీక్షలు ఎందుకు పెట్టలేకపోయారు? అంటే ఎలక్షన్స్ ఏదైనా వస్తున్నాయి స్థానిక సంస్థలో, లేకపోతే ఉప ఎన్నికలో ఉన్నప్పుడు కొన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం, లేదంటే ఇంకొకటి ఏదైనా పథకం తీసుకురావడం, ఇలాంటి స్ట్రాటజీస్ అప్పుడు మీరు ఫాలో అవ్వలేదా? ఇప్పుడు ఒకటండి, ఈ ప్రభుత్వం ఈ నాయకుడే ప్రజలను ఈ రకంగా మభ్యపెట్టి, ఈ రకంగా కన్ఫ్యూజ్ చేసి, నేను వస్తే ఈ వీటితో పాటు చాలా గొప్ప చేస్తా అని చెప్పి చూపించి ఈ రోజు ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఈ రోజు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు ఏం చెప్పారు వీళ్ళు? 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు అడుగు ఇందిరా గారు ఏమంటున్నారు? ప్రైవేట్ ఉద్యోగాలతో సకల్పి చెప్తా ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగులు లెక్కలు చెప్పాలంటే కొన్ని లక్షల ఉద్యోగాలు మేము చూపించినాం. లక్షల ఉద్యోగాలకు మేము వాళ్ళకు బాటలు వేసే విధంగా ప్రైవేట్ ఉద్యోగాల నుంచి, ఇండస్ట్రీ నుంచి, ఐటీ రంగం నుంచి అభివృద్ధి చేసి మేము చూపించినాం. మరి ఆ మాట వారికి చెప్పలేకపోతా ఉన్నారు. మరి వీళ్ళు సమర్థించుకుంటప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల ఆ కౌంటర్ ఎందుకు వారు మాట్లాడలేకపోతా ఉన్నారు, ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? నేను ఒకటే ఇప్పుడు మీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నాను, ఏమంటా ఉన్నాను, మీరు ఏం చెప్పుకుంటున్నారా, ఏం చేసిరా, కానీ
గత ప్రభుత్వాన్ని మొత్తాన్ని జీరో చేసి గత ప్రభుత్వం వచ్చినటువంటి వాటి రిజల్ట్స్ ని ఈరోజు వాడుకొని చేస్తున్నటువంటి పనిని మేము ఎండగడతా ఉన్నాము. మా ప్రభుత్వం ఏం చేయలేకపోతే 55,000 నోటిఫికేషన్ అప్పటికి వచ్చి ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఎందుకు ఉండేటి? మా ప్రభుత్వమే ఏం చేయలేకపోతే ఈరోజు ఫ్రీ కరెంట్ ఏ రకంగా ఇవ్వగలటువంటివి? మా ప్రభుత్వమే ఏం చేయలేకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇచ్చేటువంటి రెవెన్యూ జనరేషన్, ఈ రోజు నువ్వు రుణమాఫీ చేసిన అంటున్నావు కదా, ఆ రుణమాఫీకి వచ్చేటువంటి అమౌంట్ జనరేషన్ ఏ రకంగా వచ్చేది? మరి నీకు ప్రభుత్వానికి ఇంత నికర ఆదాయం ఏ రకంగా వచ్చి ఉండేది? మేము ఇచ్చేదే లేకపోయి ఉంటే రైతు బంధు, రైతు భరోసా లాంటి పథకాలు మేము ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం? మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దానికి సరిపోయింది. ఆ తర్వాత 2-3 సంవత్సరాలు కరోనా కాలంలో సరిపోయింది. అయినప్పటికీ కూడా రైతులను ఎక్కడ ఆపలే. కానీ ఈ నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు? ఒరేస్తే ఉరి అని చెప్తా ఉన్నాడు. ఒరేస్తే ఉరి అనుకునేటువంటి నాయకుడే ఆ మాటే ఒకవేళ నాయకునికే ఉంటే రైతును రాజును చేయాలని 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు 3-4 సంవత్సరాలలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏ రకంగా కడతారు? ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ ఏ రకంగా మేము కంప్లీట్ చేసుకుంటాం? రైతు ఏమంటారు కరెంట్ కష్టాలు రావద్దని చెప్పి ఉచిత కరెంట్ ఏ రకంగా ఇస్తున్నాం మేము? రైతుకు వాడికి ఏమంటారు పంట పెట్టుబడికి రావాలని చెప్పి రైతు బంధు ఏ రకంగా ఇస్తున్నాం? చనిపోతే రైతు భరోసా ఏ రకంగా ఇస్తున్నాం? ఇవన్నీ లేకుండా ఇవన్నీ మాట్లాడకుండా రైతు నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు ఎవరు కేసీఆర్ గారు రైతు వ్యతిరేక ఎట్లయితారయ్యా? రైతు కోసమే పనిచేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. రైతునే రాజు చూడాలనుకొని ఎక్కడ గ్రామ స్వరాజ్యం జరుగుతుందో అక్కడే గ్రామ స్వరాజ్యం కోసం ఈరోజు కళ్ళగన్నటువంటి నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుడు పెట్టుకొని ఓరేస్తే ఊరి అని చెప్పి ఈనాడు అంటా ఉన్నాను. ఓరి కాదు, ఇంకా పంట మార్పిడి జరగాలి. దాని ద్వారా సారవంతమైన భూమిలో ఇంకా పంట మార్పిడి జరిగితే, ఇది నేను చెప్పే మీరు చెప్పే మాట కాదు, శాస్త్రవేత్తలు చెప్పేటువంటి మాట. ఎప్పుడూ ఒకటే చేయడం వల్ల పంట అక్కడ అడగండి, విశ్లేషకులు ఉన్నారు కదా, వారు వ్యవసాయం చేసేటువంటి వారు కదా, వెంకరెడ్డి గారు కూడా వ్యవసాయం మీద అవగాహన ఉంది కదా, వారిని అడగండి ఒకే పంట వేయడం వల్ల ఏ రకంగా ఉంటుంది, పంట మార్పిడి చేయడం వల్ల దానివల్ల ఏం ప్లస్ అవుతుంది, వారిని అడిగి చెప్పండి. అంతేగాని ఆ మాటను పట్టుకొని ఒరేస్తే ఊరి అన్నారు కాబట్టి మేము అది చూపిస్తున్నాం అని చెప్పే ప్రయత్నాలు ఏవైతున్నాయో ఈ రోజు స్పెషల్ గా మేము ఆ పార్టీకి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఒక మాట ఏంటంటే కొంత మనం మాట్లాడినప్పుడు ప్రాక్టికల్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మేము ఎక్కడ కూడా 2 లక్షల ఉద్యోగాలు మేము ఇవ్వము అని కూడా ఎక్కడ మేము మేనిఫెస్టో పెట్టలేము చెప్పట్లేదు. ఎస్, పేజీ నెంబర్ 9 లో మేనిఫెస్టోలో బ్రహ్మాండంగా రాసాం, తాటికాయ అక్షరాలతో రాసాము 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను రాసాం. ఐ అగ్రి. బట్ ఇక్కడ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్లో మేము ఇచ్చినటువంటి దానికో అడుగు పడలేదన్నది ఫస్ట్ పాయింట్. పడింది. రెండో విషయం, నోటిఫికేషన్లే కాదు, వాళ్ళకి పత్రాలు ఇచ్చి ఉద్యోగాల్లో జాయిన్ అయినటువంటి అంశం. మూడో విషయం, ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మీరు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకోండి. తెలంగాణ ఏర్పడ్డ నుంచి వీసీలే లేరు, దానివల్ల యూనివర్సిటీలు కుంటుపడ్డాయి. అలాంటి దానికి ఇవాళ అన్ని యూనివర్సిటీలకి సోషల్ ఇంజనీరింగ్ జరుపుతూ వీసీలను ఏర్పాటు చేశామా లేదా? ఏర్పాటు చేశాం. ఇంకొక విషయం, ఇవాళ ప్రైమరీ ఎడ్యుకేషన్ కి వచ్చినప్పుడు స్కూల్ వ్యవస్థలో మనకు ఫస్ట్ ఫ్యాకల్టీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అన్నది జగమెరిగిన సత్యం. దాంట్లో రేవంత్ రెడ్డి గారు రాగానే టీచర్లకి పదోన్నతులు ఏర్పాటు చేయడము, ట్రాన్స్ఫర్స్ చేయడము, న్యూ రిక్రూట్మెంట్ ని కోసము అతను నోటిఫికేషన్స్ చేయడము చేసిండ్రు కదా. అది అక్కడ సక్సెస్ అయ్యాము కదా మనము. ఇందిరా గారు మీరు మేనిఫెస్టో గురించి చెప్పారు, మేనిఫెస్టోలో చూపించారు తాటికాయంత అక్షరాలతో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పామని అన్నారు. అదే తాటికాయంత అక్షరాలతో తర్వాత ఒక నిమిషం జాబ్ క్యాలెండర్ కూడా అన్నారు, జాబ్ క్యాలెండర్ కూడా ఉంటుందన్నారు. మరి ఆ జాబ్ క్యాలెండర్ ఊసేది, ఆ జాబ్ క్యాలెండర్ లేదండి, జాబ్ క్యాలెండర్ లో పెట్టింది ఏంటి? ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్ నిర్వహిస్తామన్నది జాబ్ క్యాలెండర్. ఇన్ని ఉద్యోగాలు ఉంటాయి అన్న సంఖ్య ఎప్పుడు తెలుస్తుంది మనకి? నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఎంతమంది రిటైర్డ్ అవుతారో దాన్ని బట్టి ఆ ఫిగర్ ని మనం ఏర్పాటు చేసి ఇస్తాం. సో ఇవాళ రాగానే వెంటనే ఇవ్వాలి అని అంటే మీరు అన్నట్టుగా ప్రభుత్వానికి ఒక అంచనా ఉంటది, జాయినింగ్ డేట్ కి రిటైర్మెంట్ డేట్ కి వాళ్ళ దగ్గర ఒక ఐడెంటిటీ ఉంటది, వాళ్ళు చెయ్యొచ్చు. రిటైర్మెంట్ కి ఒక డేట్ ఉంటది, దాన్ని బట్టి వాళ్ళు చేయొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు, నేను కాదనట్లే. కానీ ఒక ప్రణాళికబద్ధంగా ఒకటి చేసినప్పుడు 1-2 అటు ఇటు తేడా అయినా ఎక్కడైనా పొరపాట్లు జరిగినా మళ్ళీ పదే అది ఎత్తి చూపుతారు. కాబట్టి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఫలానా టైంకి మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినారు. దానికి ఒక నోటిఫికేషన్ అంటే ఎంత లేదన్నా కూడా ఒక 6 months 3 months దానికి ప్రాసెస్ లో ఉన్న సందర్భంలో ప్రభుత్వం తరపున ఎప్పుడు ఎంత అన్నది కూడా తెలియజేస్తారు. ఒక మాట నేనేం చెప్తున్నా అంటే
ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు అప్పులకు మిత్రులు ఇవాళ కట్టే పరిస్థితి ఉన్నది. వీటిని అధిగమిస్తూ మనం అనొచ్చు, నేను అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎస్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి, ఇంతమంది ఫిల్ చేయాలని నేను చెప్పిన, నేను దానికి కట్టుబడి ఉన్నా. Okay, కానీ right అండి. ఆర్థిక పరంగా మనం వాటి భారాన్ని బరువును మోయాలి అని అంటే ఏ విధంగా తీసుకొని వెళ్ళాలన్నప్పుడు నేను ప్రభుత్వంలోనికి వచ్చినప్పుడు ప్రాక్టికల్ గా నాకు ఆ బాధ్యత బరువు మోస్తే రైట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇందిరా గారు. ఎంత అనేది మనం చెప్పగలం. ఎస్ ఇందిరా గారు థ్యాంక్ యూ అండి, వెంకటరెడ్డి గారు, నరేష్ గారు, రామ్మోహన్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.